హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది NPCILకి సంబంధించి. అలాగే ఇవన్నీ కూడా మనకి ఏ గ్రేడ్ ఉన్న జాబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి కరెంట్ ఆఫీస్కి సంబంధించిన జాబ్స్. అలాగే మనకి దీనికి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష కూడా ఎలాంటిది ఏమీ లేదన్నమాట. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా చూసి ఎలా అప్లై చేసుకోవాలని చూసి అప్లై చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే యూస్ చేసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. అలాగే ఇది నాకు ఇంకా రీచ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 10th April 2025 నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిట్ చేయడం కోసం 30 April 2025 వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్. అండ్ ఎలాంటి ఆఫ్లైన్ కానీ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఈజీగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి 30 April 2025 నాటికి మనకి 18 years కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ గురించి చూసినట్టయితే కనుక జనరల్ వాళ్ళు అలాగే EWS వాళ్ళు 26 years వరకు మనకి అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అలాగే OBC వాళ్ళకి ఏమో 3 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 29 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు 31 years వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది మనకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీన్ని చూసుకొని. అలాగే మనకి ట్రైనింగ్ పీరియడ్లోనే స్కై ఫండ్ గురించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే మనకి 74,000 వరకు కూడా స్కై ఫండ్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే దాంతోపాటు ఇంకా చాలా రకాలైన ఎలవెన్సెస్ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా కలుపుతాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంతోపాటు మనకి ఆ 1 year ట్రైనింగ్ అది అయిన తర్వాత మనల్ని Group A ఆఫీసర్ కింద మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మనకి పే స్కేల్ లెవెల్ 10 ప్రకారంగా మనకి ఈ సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి మనకి 56,000 అనేది శాలరీ అనేది రాబోతుంది. దాని తర్వాత మనకి అన్ని రకాల ఎలవెన్సెస్ కూడా వాళ్ళే పే చేయడం అయితే జరుగుతుంది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని మనకి దగ్గర 1 lakh వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్ని రకాల ఎలవెన్సెస్ గురించి కూడా చెప్పారు చూడండి. ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హౌస్ రెంట్, అలాగే సైట్, అలాగే ప్రొఫెషనల్ అప్డేట్ ఎలవెన్స్, అంటే యాన్యువల్గా జరిగే ఎలవెన్సెస్ గురించి మొత్తం అన్నీ కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే టీవీ కేబుల్ ఛార్జెస్, మొబైల్ ఛార్జెస్, న్యూస్ పేపర్ ఛార్జెస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రావెల్ ఎలవెన్సెస్ ఇలా అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం ఏ జాబ్స్లోని కూడా చాలా తక్కువ జాబ్స్లో ఉంటాయి ఇలాగ అన్ని రకాల ఎలవెన్సెస్ కూడా కలుపుకొని. సో ఇది చాలా చాలా బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే వేకెన్సీస్ కూడా మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. మనకి 400 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఏమేమి డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇక్కడ మెడికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అదే ఇన్స్ట్రుమెంటల్, సివిల్, మొత్తం ఇలాగ అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే జనరల్ వాళ్ళకి, EWS వాళ్ళకి, SC ST OBC వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మనకి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించి మెయిన్ ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అలాగే ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. BE ఉన్నవాళ్ళు, బీటెక్ ఉన్నవాళ్ళు, BSc ఇంజనీరింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే 5 years ఇంటిగ్రేటెడ్ MTech చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం అయితే 60% అనేది మార్క్స్ ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే దాంతోపాటు ఇక్కడ ఇంకొక క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్ ఇవ్వడం జరిగిందనమాట.
ఎవరైతే గేట్ 2023, 2024, 2025 ఈ 3 ఇయర్స్లో ఏదో 1 ఇయర్ క్వాలిఫై అయినా సరే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరైతే క్వాలిఫై ఉంటారో అలాగే ఎవరికైతే ఈ ఎలిజిబిలిటీ ఉంటుందో బీఎస్సీ అయినా బీటెక్ అయినా బిఏ అయినా ఏదైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఎవరికైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ ఖచ్చితంగా ఎవరైతే మార్క్స్ బాగుంటాయో వాళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ అవుతారు. సో వాళ్ళందరికీ కూడా జస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది పెట్టి మిమ్మల్ని జాబ్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఎలాంటి కూడా ఎగ్జామ్ కూడా అలాంటిది ఏదో ఉండదు కాబట్టి వెంటనే మీకు జాబ్ వచ్చింది లేనిది అని మీకు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని కూడా వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి జూన్ 9 నుంచి 21 లోపలికి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎక్కడ ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అనేసి అంటే మీరు ఇంటర్వ్యూ రావడానికి కూడా రావడానికి కూడా వాళ్ళే మీకు అన్ని రకాల ఎలవెన్సెస్ అంటే అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఎలవెన్సెస్ కూడా అన్ని వాళ్ళే మీకు ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో జస్ట్ మీరు అప్లై చేసుకుంటే మిగిలిందంతా మీరు వెళ్ళడానికి టు అండ్ ఫ్రో మొత్తం మీకు ఛార్జెస్ అన్నీ కూడా వాళ్ళే చూస్తారు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంటర్వ్యూ అది అయిన తర్వాత మీకు జాబ్ వచ్చింది లేనిది వెంటనే తెలిసిపోతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి టెస్ట్లు కూడా ఉండవు. అండ్ మనకి మంచి శాలరీ అలాగే అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ గురించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళు ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే జస్ట్ 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అది కూడా మనకి ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మనకి 30 ఏప్రిల్ లోపలికి మనకి పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో అప్లికేషన్ అనేది మనకి 30 ఏప్రిల్ వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడానికి అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్లో చెప్పండి నాకు. అలాగే మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే కనుక ఎన్పిసిఐఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేట్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే పర్మనెంట్గా జాబ్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎలాంటి అవుట్ సోర్సింగ్ కానీ అలాంటివి ఏమీ కూడా కాదు. ఇది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్స్ అలాగే మంచి ఎలవెన్సెస్ ఉన్న జాబ్స్ కూడా. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అలాగే ఎక్కువ వేకెన్సీస్ కూడా మనకి అలాట్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలి అనేసి అనుకుంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ లింక్ అప్లికేషన్ ప్రాసెస్ అనేసి పెడితే నేను ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కువ మంది పెడితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని కూడా నేను చెప్తాను. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. అలాగే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. Thank you for watching.